బాలీవుడ్ లో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసే సినిమాగా అంచనాలు పెంచేస్తోంది క్రిష్ 4. మొదటి 3 సీక్వెల్స్ హిట్ కాబట్టే 4వ సీక్వెల్స్ మీద అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఇది పట్టాలెక్కుతున్నట్టే ఎక్కి మళ్ళీ సైడ్కి వెళ్ళిపోతోంది. అయితే ఇప్పుడు సీన్ లోకి ఫైటర్ డైరెక్టర్ వచ్చాడు. ఫ్లాప్ గాయాల నుంచి బయటపడేందుకు హృతిక్ రోషన్ సాయం తీసుకుంటున్నాడు. మరి తనైనా క్రిష్ 4 వేగాన్ని పెంచుతాడా? ఫైటర్ మూవీతో సిద్ధార్థ్ ఆనంద్ రెండోసారి 1000 వాలా పేలుస్తాడన్నారు. కానీ అదే డిజాస్టర్ అయింది. దీని మీద నమ్మకంతో వార్ 2 ప్రాజెక్టుని కూడా పక్కన పెట్టాడు. అలాంటి తనకి ఇప్పుడు ఆఫర్లే కరువయ్యాయి. అందుకే హృతిక్ క్రిష్ 3కి సీక్వెల్ గా క్రిష్ 4 తీసే బాధ్యత సిద్ధార్థ్కి అప్పచెప్పాడట. నిజానికి సిద్ధార్థ్ మేకింగ్ లో షారూఖ్ చేసిన పఠాన్ బ్లాక్ బస్టర్ అయింది. 1000 కోట్ల వసూళ్ల వరద తెచ్చింది. కానీ అలాంటి హిట్ వచ్చి ఎంతకాలం కాలేదు. ఇంతలోనే ఫైటర్ లాంటి ఫ్లాప్ తో ఈ దర్శకుడి అడ్రస్ మిస్ అయింది. హృతిక్ తో బ్యాంగ్ బ్యాంగ్ వార్ మూవీస్ తీశాడు సిద్ధార్థ్ ఆనంద్. నిజానికి వార్ 2 కూడా తనే తీయాలి. కానీ ఫైటర్ పెండింగ్ వర్క్ తో బిజీ అవటం వల్ల ఆ ప్రాజెక్టు తను వదిలేసుకున్నాడు. ఈలోపు ఫైటర్ వచ్చి ఫ్లాప్ అయింది. వార్ 2 మొదలవటం లేట్ అయింది. అయినా కూడా అది తెరకెక్కించే ఛాన్స్ తనకి మిస్ అయింది. ఫైటర్ ఒక్క ఫ్లాప్ తోనే సిద్ధార్థ్ ఫేర్ తలకిందులైంది. ప్రజెంట్ పెద్ద హీరోలు అందుబాటులో లేరు. తనతో సినిమా అంటే ముందుకొచ్చేలా లేరు. దీంతో క్రిష్ 4 పనులు తనకి అప్పగించి ఆదుకుంటున్నాడు. క్రిష్ సిరీస్ లో అన్ని హిట్ అయ్యాయి. అందుకే సేఫ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీ 4వ సీక్వెల్ కి ప్రయత్నాలు ఏడాది క్రితమే మొదలయ్యాయి. ఇప్పుడు ఆ పనులు సిద్ధార్థ్ ఆనంద్ చూసుకుంటున్నాడని తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో క్రిష్ 4 పట్టాలెక్కనుంది.